హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్త కిచెన్ 150. ఈరోజు వచ్చి మనం బెండకాయ కోడిగుడ్డు కర్రీ చేసుకుందాం. బెండకాయ పులుసు కోడిగుడ్డు చాలా బాగుంటుందండి. పెంక వేడి కానిద్దాము, మంచిగా వేడి కావాలి. ఇది వేడి అయితే మనకు బెండకాయ జిగురు రాదండి. బాగా వేడి కానిద్దాం, అయినాక చూద్దాం. ఈ గిన్నె వేడైందండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బాగా వేడి కానీ అయితే మనకు జిగురు రాదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. అయితే మనకు జిగురు రాదు. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మంట. చూద్దామండి, వేడవుతున్నాయి. ఇవి హైలో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా మనకు జిగురు అనేది కనిపించదండి. ఇట్లా వేపుకుందాం. హైలో పెట్టేసాను మంట నేను. పులుసుకి ఈ విధంగా ఉండాలండి. ముక్కలు ఈ విధంగా ఉంటే మనకు మటన్లో నల్లిబొక్కు వస్తుంది కదా, అది తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెద్దగా కోసుకోవాలి ముక్కలు ఎప్పుడే కానీ. పులుసుకి టమాటా కర్రీ చేసుకుంటే మాత్రం చిన్నగా కోసుకోవాలి, అయితే బాగుంటుంది. టమాటా కూరకు చిన్నగా కోసుకోవాలి, పులుసుకు మాత్రం పెద్దగా ఇట్లా పొడుగ్గా ముక్కలు చేసుకోవాలి, అయితే బాగుంటుంది. చూడండి, మనం గిన్నె నిండా బెండకాయ ముక్కలు వేస్తే నేను వేగితే ఇట్లా వేయించుకోవాలండి. అయితే మనకు బాగుంటుంది. జిగురు అనేది లేదు. చూడండి ఎంత బాగుందో నీట్గా. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇవి లోలో అస్సలు పెట్టండి. కొంచెం 2 నిమిషాలు వేగిన తర్వాత తీసేసుకుందామండి. ఇది ఇప్పుడు తీసుకుందామండి. ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఈ విధంగా మొత్తం తీసేసుకుందామండి. ఇవన్నీ ఈ 1/2 కిలో బెండకాయలు అండి. ఇవి మా పక్క స్టవ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇదే గిన్నెలో ఆయిల్ పోసుకుందామండి. మనము కూరకు సరిపడా ఒక స్పూన్ సగం పోస్తున్నాండి ఆయిల్ నేను. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడవుతుందండి. కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు కొన్ని వేస్తున్నాండి. జీలకర్ర, ఆవాలు ఆ చిట్పట్ మన దాకా ఉంచుదాం. ఒక ఉల్లిగడ్డ అండి. మనకు ఆవాలు చిట్పట్ మన చప్పుడు వచ్చింది చాలు. ఇంకంతా ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసిందండి. ఇవి 2 పచ్చిమిరపకాయలు. కొంచెం మెంతి పొడి వేద్దామండి, చాలా తక్కువ. మనం పులుసు పోస్తున్నాం కాబట్టి మెంతి పొడి వేయాలి, వేస్తే బాగుంటుంది. పులుపు పడ్డ ప్రతి దాంట్లో కూడా మెంతి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు, ఇప్పుడు ఒక పెద్ద టమాటా అండి. ఇది మనకి ఈ స్టేజ్లో వేస్తే ఆయిల్లో మంచిగా ఉడుకుతుందండి. అదేవిధంగా పసుపు వేసుకుందామండి. ఇగో అదేవిధంగా ఉప్పు అండి, కల్లుప్పు వేస్తున్నాను. మనకు పులుపు పోస్తున్నాం కాబట్టి అంత పడుతుంది.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనిద్దామండి. టమాటా ఉడకాలి ఫస్ట్. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకండి, కరివేపాకు వేస్తున్నాను. కట్ చేసి వేయాలి కరివేపాకు, తుంచన్న వేయాల. తుంచేస్తే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ విధంగా కారం వేసుకుందామండి, కొంచెం మన రుచి తగ్గట్టుగా. కారం వేస్తున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత మీరు వేసుకోవచ్చు. నేనైతే అంత వేస్తున్నాను కూరలో. అదేవిధంగా మసాలా టీ స్పూన్ అండి, ఒక ధనియాల పొడి. ఇది ఇప్పుడు బెండకాయలు వేద్దామండి. ఇట్లా 2 నిమిషాలు నూనెలు ఉడకనిద్దాం. ఇవి బెండకాయలు అయితే మనకు బాగుంటుందండి. 2 నిమిషాలు మాత్రమే. ఇవి చూద్దామండి. బెండకాయలు చక్కగా ఉడికినాయండి నూనెలా. ఇంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదు, మాడే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం పులుసు పోద్దాం. చిన్న నిమ్మకాయ అంత పులుసు అండి, బాగుంటుంది పుల్ల పుల్లగా. మనకి ఎండాకాలము కొంచెం నోటికి రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా. కొంచెం కొత్తిమీర వేద్దాము ఈ స్టేజ్లో. తర్వాత మనం దించుకునేటప్పుడు వేసుకుందాము. మన గ్రేవీ ఇదే స్టేజ్లో మీరు చూసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలా తక్కువ కావాలో చూసుకోవాలి. పులుసుకు మనకి ఇంతకంటే గ్రేవీ ఎక్కువ అవసరం లేదండి, నాకు తెలిసి సరిపోతుంది. నాకైతే సరిపోతుంది, మీరు చూసుకోండి. ఇక మూత పెట్టేద్దామండి, మంచి ఉడకనిద్దాం 5 నిమిషాలు. చూద్దామండి కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో. బెండకాయ పులుసు ఇదిగోండి, సూపర్గా ఉంది కర్రీ మాత్రం. రాయల్ సపరేట్ అవుతుంది. చూద్దామండి బెండకాయ ఏ విధంగా ఉడికిందో. నేను ఉప్పు చాలకపోతే ఉప్పు వేసిందండి, అది స్కిప్ అయిపోయింది వీడియోలో, దయచేసి ఏమనుకోవద్దు. మీరు చాలకపోతే మీ ఇష్టం అండి. ఉప్పు కారాలు మీ ఇష్టం అండి, మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. ఇప్పుడైతే గుడ్డు కొట్టుకోద్దాం దీంట్లో. నేనైతే 2 గుడ్లు కొట్టుపోస్తున్నాండి. నేను 2 గుడ్లు కొట్టుపోస్తున్నా, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీన్ని డిస్టర్బ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. ఇది మూత పెట్టేస్తున్నా, ఉడుకుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు ఒక లైక్ చేయడం వలన నా ఛానల్ ఇంకా 10 మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ అందరికీ రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. చూద్దామండి కర్రీ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి. సూపర్గా వచ్చింది కర్రీ. గుడ్డు కొట్టిపోసినాను, దీన్ని డిస్టర్బ్ చేయలేదు ఇప్పటిదాకా. ఉడుకుతుందండి మంచిగా, చూడండి. కొంచెం గరం మసాలా ఇద్దామండి, కొంచెం, చాలా అంటే చాలా కొంచెం. ఎందుకంటే గుడ్డు వేసినాం కదా మనము. కొంచెం చిటికెడు, ఇదిగోండి, చాలా తక్కువ. అదేవిధంగా కొత్తిమీర వేద్దామండి ఫైనల్గా. బెండకాయ కోడిగుడ్డు పులుసు సూపర్గా ఉంటుందండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త ఛానల్ అది, మీరు ఆదరించండి. ఆదరిస్తే ముందుకు వెళ్ళగలుగుతాను. ఇదిగోండి ఈ విధంగా చాలా బాగుంటుందండి. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. 2 నిమిషాలు ఉడకనిద్దామండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి కర్రీ.
చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతుందండి చక్కగా. ఇదిగో చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది, మన కర్రీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఉంటానండి. ఇక మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ అండి, మీకు ఇంతగా అడుగుతున్నాను నేను. మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూడండి గ్రేవీ ఎంత బాగుందో చూడండి. ఇగో ఇట్లా వచ్చిందండి గ్రేవీ. మనకి ఇంకా చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుంది, ఇంత గ్రేవీ ఉండదు, తగ్గిపోద్ది గ్రేవీ. ఇక మూత పెట్టేస్తున్నాండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.